గరుడైన కాపరి, పవిత్రుడైన కాపరి, ప్రవచనము గల కాపరి. గరుడైన కాపరి, పవిత్రుడైన కాపరి, ప్రవచనము గల కాపరి, పరిశుద్ధ కాపరి, గరుడైన కాపరి, పవిత్రుడైన కాపరి, ప్రవచనము గల కాపరి. క్రీస్తునామమున చిన్న మీకందరికీ పరిశుద్ధుడు, పవిత్రుడు, పరమందు ఇహమందు సర్వాధికారం కలిగిన యేసునామమున శుభములు. ప్రత్యేక ప్రైజ్ ది లార్డ్. అందరికీ పక్క వరకు అంటే చాలా చాలా దూరం ఉంటారు, ఆయన ప్రైజ్ ది లార్డ్ అని చెప్పండి. మరి ఒకసారి ఈ శుక్రవార దినమందు ఫేవరెట్ సాంగ్స్ అండ్ దెన్ ప్రార్థన మనం కలిగి ఉంటున్నాం. సో వచ్చిన మీ అందరిని బట్టి ప్రభుకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మరి కొద్ది మందిని మీరు ఆహ్వానించండి. ప్రత్యేకంగా సమయంలో ఈ యొక్క సంవత్సరం అంతా 2024వ సంవత్సరంలో మరి 22వ అధ్యాయం ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 7వ వచనములు ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములు, ఈ గ్రంథంలోని అంటే పరిశుద్ధ గ్రంథంలోని చాలా గ్రంథాలు ఉంటాయి, కానీ వాటన్నిటిలో ప్రత్యేకమైన గ్రంథం పరిశుద్ధ గ్రంథం. ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యములను గైకొనువారు ఎవరైతే దాన్ని ధ్యానిస్తారో, చదువుతారో, ధ్యానిస్తారో, గ్రహిస్తారో వారు ధన్యులు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఈ ప్రవచన దీవించబడాలి అంటే తప్పకుండా గ్రంథాన్ని మనం చదవవలసిన వారంగా ఉంటా ఉన్నాం. ఆత్మీయ జ్ఞానము పొందాలి అంటే బైబిల్ను ఎక్కువగా మనం చదవవలసిన వారంగా ఉంటా ఉన్నాం. ఆత్మీయంగా మనము అభివృద్ధి పొందాలి అంటే పరిశుద్ధ లేఖనాలను మనం గ్రహించిన వారంగా ఉండాలి. సో
ఈ ప్రవచన వాక్యములు చదువువారు ధన్యులు అన్న మాట మరి ఈ ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము మరి 7వ వచనంలో ఆ వాక్యాన్ని మనం చూస్తున్నాం. అదే సమయంలో ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో అదే మాట మనకు కనిపిస్తూ ఉంది. చూడండి, బైబిల్ తెరవండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనంలో ఈ విధంగా లిఖితం చేయబడి ఉంటుంది. సమయము సమీపించినది గనుక, దేవుని రాకడకు సమీపంగా ఉన్నాము గనుక, ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనువారును ధన్యులు. ఆల్మోస్ట్ ఆల్ ద సేమ్. సమయము సమీపించి ఉంది. ప్రకటన గ్రంథంలో చాలా ప్రాంతాల్లో ఆ మాట లిఖితం చేయబడి ఉంటా ఉంది. ఇదిగో సమయము సమీపించి ఉంది. యేసు ప్రభు పరిచర్య మొదలుపెట్టినప్పుడు కూడా మార్కు సువార్త 1వ అధ్యాయంలో కాలము సమీపమై ఉన్నది అని ఆయన చెప్పాడు. పాత నిబంధనలో కూడా అనేకమైన ప్రవచనాలు ఉంటా ఉన్నాయి. కాబట్టి మరి ఈ యొక్క ఆశీర్వాదాలు సంఘానికి వస్తే ఆశీర్వాదం జరగదనిగా తప్పకుండా జరుగుతుంది. ప్రార్థన చేస్తే ఆశీర్వాదం, ఇతరులకు సహాయపడితే అన్నింటి కూడా సహాయం తప్పకుండా ప్రభు ఇస్తాడు. కానీ ఆయన ప్రవచన వాక్యములను చదువువారు కదా. ఈ మధ్య ఇంకా ఎంత ఈజీగా చేసేసారంటే మనం చదవాల్సిన అవసరమే లేదు కదా. బైబిల్ దగ్గర పెట్టుకోవడం కూడా ఈ మధ్య తీసేస్తున్నారు. సెల్ ఫోన్లోనే మన కొరకు వేరే వాళ్ళు బైబిల్ చదువుతూ ఉన్నారు. మన కొరకు ఇతరులు బైబిల్ చదువుతూ ఉన్నారు, మనం వింటూ ఉన్నాము. కానీ బైబిల్లో ఏమని రాయబడిందంటే, ఈ ప్రవచన వాక్యములు వినువాడు అన్న మాట ఉంది, కానీ చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొని వారు, ఎవరైతే దాన్ని టేస్ట్ చేస్తారో వారు ధన్యులు అన్న మాట మనకు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ప్రవచన వాక్యముల మీదనే ధ్యానము ఉంటా ఉంది రెగ్యులర్గా. మరి పాస్టర్ ఒకరే చెప్పారు, తప్పకుండా పాస్టర్ డేవిడ్ గారు ఒక ఫ్రైడే చెప్తారు, రూబెన్ గారు ఒక ఫ్రైడే చెప్తారు. అండ్ ఆల్సో ప్రభుచితమైతే కొంతమంది మన దగ్గరికి వచ్చి వాక్య పరిచర్య సేవకులు కూడా కదా. మనం ప్రతిదిన బెండకాయ కర్రీ తింటారు ఎవరైనా? ప్రతిదిన బెండకాయ కర్రీ చేసుకుంటే వాళ్ళు లేదు, వెరైటీస్ చేసుకుంటూ ఉంటాం. ఇక్కడ వాక్యంలో వెరైటీస్ అని కాదు, కానీ ఇతరులు ఏం చెప్తారు. కాబట్టి తప్పకుండా రండి, మరికొంతమందిని మీరు ప్రోత్సహించండి. ప్రార్థన చేసుకొని మొదలు పెడదాం. పరిశుద్ధుడైన తండ్రి, ఇదిలో మీరు మాకిస్తున్న ప్రవచన వాక్యంలోంచి వాక్యాన్ని ధ్యానిస్తుండగా మా ధ్యానమునకు కర్తగా ఉండమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ విశ్వాసులు, పరిశుద్ధ గ్రంథములో దాదాపు మరి ఈ యొక్క హిస్టరీ రాసేవారే కావచ్చు, లేదా కామెంటేటర్స్ అంటారు. వారు ఏమంటారంటే, పాత నిబంధనలో దాదాపు 1239 ప్రవచన వాక్యాలు ఉన్నాయంట పాత నిబంధనలో. సో బైబిల్ 2 కదా భాగాలు ఉన్నాయి, పాత నిబంధన, క్రొత్త నిబంధన. సో పాత నిబంధనలో 1239 ప్రవచన వాక్యాలు, కొత్త నిబంధనలో 578 ప్రవచన వాక్యాలు ఉంటా ఉన్నాయి. మొత్తం కలిసి 1817 ప్రవచన వాక్యాలు ఉంటా ఉన్నాయి. సో సంవత్సరానికి కేవలం 48-52 శుక్రవారాలు వస్తాయి. దాంట్లో కొన్నిసార్లు ఆల్ నైట్ ప్రేయర్వి కూడా అయిపోతూ ఉంటాయి. ఆ విధంగా చూసుకుంటే కొన్ని సంవత్సరాల తరబడి ప్రవచన వాక్యాల మీదనే ధ్యానం మనము ఇవ్వచ్చు. కానీ ఈ సంవత్సరం ఒక్కసారి అనుకున్నాం, చూద్దాం దేవుని చిత్తమైతే రాబోయే కోవిడ్ టైంలో మనం అనుకున్నాం మోషేతో సమయం, ఏలియాతో సమయం, ఇవన్నీ మనం చేస్తూ వచ్చాం. అలా చేస్తూ వచ్చి 40 days అనుకున్నాం, 40 days అనుకున్నాం, 21 days అనుకున్నాం. ఇలా జరిగిస్తూ
700 దినాలు ఆ ప్రార్థన వాక్యం దేవునితో సమయం గడపడం జరిగి ఉంటా ఉంది. సో ఎన్ని ప్రవచన వాక్యాలు మనం చేయగలుగుతామో అన్ని ప్రవచన వాక్యాలు మనం చేయడానికి మనము ముందుకు వెళ్దాం. ప్రత్యేకంగా 5 పుస్తకాలు, 5 బుక్స్, ఇంపార్టెంట్ బుక్స్. అక్కడ యెషయాకు అనేకమైన ప్రవచన వాక్యాలు ప్రభు తెలియచేసినట్టు చూస్తూ ఉంటున్నాము. ఇర్మియాకు ప్రభు తెలియచేసినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. విలాప వాక్యములు మళ్ళీ ఇర్మియానే రాశాడు, దాంట్లో కూడా అనేకమైన ప్రవచన వాక్యాలు ఉన్నట్టు మనం చూస్తూ ఉంటున్నాము. అంతేకాకుండా యెహెజ్కేలుకు ప్రవచన వాక్యాలు మనము చూపించినట్లు మనం చూస్తున్నాం. దానియేలుకు చాలా ప్రాముఖ్యం. యెషయా గ్రంథాన్ని అంతా చదివితే ఆది నుంచి బిగినింగ్ నుంచి ఎండింగ్ దాకా ఏమేమి జరగని అన్నీ కూడా దాంట్లో లిఖితం చేయబడి ఉంటా ఉన్నాయి. మినీ బైబిల్ అని కూడా యెషయా గ్రంథాన్ని గురించి అంటూ ఉంటారు. ఇర్మియా గ్రంథాన్ని కూడా చూస్తూ ఉంటే ప్రభు అనేకమైన ప్రవచనాలు ఇర్మియాకు తెలియజేస్తారు. అదే ఇర్మియా విలాప వాక్యములు అతడు రాస్తూ అది రచించినట్లు మనం చూస్తున్నాం. యెహెజ్కేలుతో కూడా సూటిగా ఇశ్రాయేలు ప్రజలను గురించి ప్రభు ప్రవచనాలు ఇచ్చారు. ఆఖరికి దానియేలుకు ఎక్కడున్నాడు? దానియేలుకు ప్రవచనాలు ఇచ్చినప్పుడు దానియేలు బబులోన్లో చెరగా ఉన్నాడు. చెరగా ఉన్నప్పుడు ప్రభు అతనికి కూడా ఆ యొక్క ప్రవచనాలు తెలియచేసినట్లు మనం వాక్యములో చూస్తూ ఉంటున్నాము. ఇంకా చెప్పాలంటే యూదా ప్రజలను వారిని చెరగా పంపించక ముందే 150 సంవత్సరాలకు ముందే ఆ విషయాలు ప్రభు తెలియచేసినట్లు కూడా చరిత్ర మనకు తెలియచేస్తుంది. యెషయా ప్రవక్త ఆ విషయాలు రాస్తాడు. వారు చెరగా వెళ్ళక ముందరనే, దాదాపు 150 సంవత్సరాల ముందరనే ఇలా జరుగుతుంది అని లిఖితం చేయబడిన మాటలు కూడా అక్కడ ఉంటా ఉన్నాయి. ఈ దినము ప్రభు మనకు ప్రత్యేకంగా అబ్రాముతో దేవుడు తెలియచేసిన ప్రవచనాన్ని మనం చూడనంటా ఉన్నాం. రండి బైబిల్ తెరవండి. ఆదికాండం 15వ అధ్యాయానికి మనము వస్తూ ఉంటున్నాం. ఆదికాండం 15వ అధ్యాయంలో చెప్పాలి అంటే కొంచెం ముందుకు ఒకవేళ వెళ్తే 12వ అధ్యాయం నుంచి అబ్రాము అనే పేరుతో మనకు కనిపిస్తూ ఉంటాడు. లేదా 11వ అధ్యాయము 27వ వచనానికి వెళ్తే తెరహు వంశావళిని గురించి అక్కడ లిఖితం చేయబడి ఉంటా ఉన్నది. కొంతమంది ప్రభువుని ఎరగకపోయినా వారి పేర్లు లిఖితం బైబిల్లో చేయబడి ఉంటా ఉన్నాయి. సో తెరహు వంశావళిలో అతడికి 3 కుమారులు ఉన్నారని బైబిల్లో ఉంటా ఉంది. అబ్రాము, నాహోరు, హారాను అని వారు. ఆ తర్వాత హిస్టరీ అంతా అక్కడ లిఖితం చేయబడి ఉంటా ఉంది. 32వ వచనంలో తెరహు బ్రతికిన దినములు 205 ఏండ్లు. తెరహు హారానులో మృతి పొందెను, అనగా అబ్రాము యొక్క తండ్రి మృతి పొందెను. ఎప్పుడైతే అతని తండ్రి మృతి పొందిన తర్వాత యెహోవా దేవుడు దర్శనం ద్వారా అక్కడ అబ్రాముకు ప్రత్యక్షమైనట్లు మనము వాక్యములో చూస్తున్నాం. కొన్నిసార్లు వాక్యం ద్వారా ప్రభు ప్రత్యక్షమవుతాడు, కొన్నిసార్లు సూటిగా ప్రభు ప్రత్యక్షమవుతాడు. దాదాపు 100 సంవత్సరాల క్రితం భక్సింగ్ గారు ఆయన ఇంగ్లాండ్లో చదువుకుంటున్నప్పుడు, సర్దార్జీగా ఆయన వండినాడు కదా, ఆయన చదువుకుంటున్నప్పుడు ఆయన ఉంటున్న రూమ్లో ఒక ప్రకాశమైన వెలుగు రావడం, ప్రభు అతనితో మాట్లాడడం. సో కొంతమందితో ప్రభు వాక్యం ద్వారా ప్రభు మాట్లాడతాడు, కొంతమందితో ప్రత్యక్షంగా ప్రభు మాట్లాడుతూ ఉంటాడు. అందుకే 26 జనవరి 12 గంటల ఉపవాసం ఉన్నప్పుడు ఎప్పుడు కానీ నేను లైఫ్లో 26 ఇయర్స్ ఎప్పుడు చెప్పలేదు. కానీ మొట్టమొదటిసారి ఎందుకు అనిపించింది, నేను చదువుకునేవాడిని ఎవ్రీ డే నాకు ఉన్న ప్రామిస్ను. కానీ అదిన ప్రభు అన్నాడు, సంఘానికి చెప్పు, వారికి వచ్చిన వాగ్దానాన్ని వారు అనుదినము చేపట్టి ప్రభు దగ్గర క్లెయిమ్ చేయాలి, అడగాలి. వాగ్దానం ఇచ్చావు నాయన, వాగ్దానాన్ని నీవు నెరవేర్చు అని ఎప్పుడైతే మనం ప్రార్థన చేయడం మొదలు పెడతామో, వాగ్దానం ఇచ్చిన దేవుడు
దాన్ని నెరవేర్చే దేవుడిగా ఉంటున్నాడు. అబ్రాహాముకు కూడా ప్రవచనం ద్వారా వాగ్దానం ఇచ్చాడు ప్రభు. ప్రవచనం ద్వారా వాగ్దానం ఇచ్చిన దేవుడు వాగ్దానాన్ని నెరవేర్చిన దేవుడిగా ఉన్నాడన్న విషయాన్ని కూడా మనము వాక్యంలో మనము చూస్తున్నాం. సో 12వ అధ్యాయంలో ప్రభు ఆ యొక్క వాక్కు ద్వారా అక్కడ తనకి ప్రత్యక్షమైనట్టు వాక్యములో చూస్తున్నాం. చూడండి 12వ అధ్యాయం మొదలు యెహోవా వాయిస్ ఆఫ్ గాడ్ మనం చూస్తున్నాం. దేవుని స్వరం. ప్రియ విశ్వాసులు, నీవు నేను ఆరాధించే దేవుడు తన స్వరమును ఆయన వినిపించే దేవుడిగా ఉంటా ఉన్నాడు. మోషేతో కదా పొద దగ్గరికి తీసుకొని వచ్చి పేరు పెట్టి మోషేని పిలిచాడు. మోషే మోషే అని పిలిచాడు. సో 12వ అధ్యాయము ఆదికాండానికి వచ్చే సమయానికి యెహోవా వాయిస్ ఆఫ్ గాడ్ ఇతను ప్రవచన వాక్యములను గ్రహించువాడు ధన్యుడు ఎలా అవుతాడంటే దేవుని స్వరం. బైబిల్ గ్రహించడమే దేవుని స్వరం. దాంట్లో ఉండే విషయాలు మనం చదువుతూ ఉంటే అవి మనతో మాట్లాడే వాక్యాలుగా ఉంటాయి అన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఏమంటా ఉన్నాడు యెహోవా? ఏమని తన స్వరాన్ని? నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. ప్రవచన. నేను నీకు చూపించే దేశానికి నీవు వెళ్ళాలి. నీవు లోబడితే, నా మాటకు నీవు లోబడితే నేను కార్యం చేస్తాను. అబ్రాహాము మొట్టమొదటిసారి దేవుని స్వరాన్ని విన్నాడు. ఫస్ట్ టైం. ఎప్పుడు కానీ ఆ స్వరాన్ని ఆయన వినలేదు. ద వెరీ ఫస్ట్ టైం. అది కూడా దీవెనలతో కూడిన ఇది కాదు. మొదట ఏమంటున్నాడు? నీవు లేయాలి, నువ్వు ఉండే ప్రాంతమును విడిచిపెట్టేసేయాలి, నీ బంధువులను నీవు విడిచిపెట్టేయాలి. అంతేకాకుండా నేను చూపించే దేశమునకు వెళ్ళము. కొన్నిసార్లు ప్రభు సెలవిచ్చినప్పుడు కొన్నిసార్లు మనము అలా వెళ్తే కష్టం కదా, ఇది కదా అని మనలో మనం అనుకొని వాటిని మనం నిర్లక్ష్యం చేసే వారంగా ఉంటా ఉన్నాం. ప్రియ విశ్వాసులు, వాక్యాన్ని ఎప్పుడు కూడా మనము నిర్లక్ష్యం చేయకూడదు. దినములో ఒక్కసారైనా, దినములో 2 సార్లైనా నీవు దేవుని వాక్యం ఒకవేళ చదివే జ్ఞానం మీకు లేదనుకోండి, వినవచ్చు కదా, వాక్యాన్ని చక్కగా మీరు వినవచ్చు. ఏమంటా ఉన్నాడంటే, నేను చూపించే దేశానికి నీవు వెళ్ళుము. వెళ్తే అని చెప్పలేదు, వెళ్ళుము, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు. మాట అయితే చెప్పాడు. సో ఇప్పుడు ప్రవచనం ద్వారా ఎవరు నమ్మాలి? మనం నమ్మాలి. ఇందాక పాటలు అది అసలు ఈ వాగ్దానము ఈ సంవత్సరానికి ఇస్తాడని అస్సలు నాకు తెలియదు. కానీ 2023లోనే ఆ పాటలో ఆ మాట రావడం జరిగింది. ప్రవచనములు గల కాపరి, పరిశుద్ధుడు, నీతిమంతుడు. ప్రియ విశ్వాసులు, మొదటిది ఏమని చెప్పాడంటే, నేను చూపించే దేశానికి నీవు వెళ్ళు, నేను నిన్ను గొప్ప జనముగా, నేను నిన్ను మొదట ఆశీర్వదిస్తాను, నీ నామము గొప్ప చేస్తాను, నీవు ఆశీర్వాదకరంగా ఉందువు. దేవుని వాక్యములు లేదా ప్రవచనం గైకొనువాడు ధన్యుడు. ఎందుకంటే ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడుగా నమ్మాలి. మాట ఇచ్చి నెరవేర్చు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు అన్న మాట ఇర్మియా భక్తుడు రాస్తాడు. 33వ అధ్యాయము 3వ వచనంలో ఆ మాట ఉంటా ఉంది. ఇలా చదువుకుంటా వెళ్తే చాలా విశ్వాసం పెరుగుతూ ఉంటుంది మనలో. కీర్తన 2వ కీర్తనలో 8 అంటాడే, 8వ వచనంలో అంటాడు, జనములను నేను నీకు స్వాస్యంగా ఇచ్చేదను. నమ్మాలి, దేవుని యొక్క మాటలు మనము నమ్మాలి. రైట్. ఇంకా కొంచెం కిందికి వచ్చిన తర్వాత
వాక్యంలో మనం చూస్తే మొట్టమొదట రండి 15వ అధ్యాయానికి వస్తాం. ఇక మధ్యలో కొన్ని విషయాలు జరిగినాయి. లోతు ఆస్తి అంతా వారు తీసుకొని వెళ్ళారు. అబ్రాము వెళ్ళి వారితో పోరాడి అదంతా తీసుకొని వచ్చాడు. అదంతా మనము చూడటం లేదు. కానీ ఇప్పుడు 15వ అధ్యాయానికి మనము వస్తూ ఉన్నాం. ఇది జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. మొదట ప్రభు ఏమంటున్నానంటే భయపడొద్దయ్యాను, నువ్వు అస్సలు భయపడవద్దు, నేను నీకు కేడంగా ఉంటాను, ఒక షీల్డ్గా ఉంటాను కదా. ఆ దినాల్లో యుద్ధాలు చేసేటప్పుడు ఆ షీల్డ్ వాళ్ళు పట్టుకుండేవాళ్ళు. ఎందుకంటే శత్రువు ఏ బాణాలు వేసినా అంబులు వేసినా ఆ షీల్డ్ అనేది వారిని కాపాడేదిగా ఉంటుంది. కానీ ఇక్కడ ప్రభు ఏమంటా ఉన్నాడంటే, నేను నీకేదో ఒక ఇది ఇయ్యను, నేనే నీకు కేడంగా ఉంటాను. హల్లెలూయా, ప్రభువుకు మహిమ కలుగును గాక. ప్రభు బిడ్డలుగా మనం జీవిస్తూ ఉంటే, ప్రభువుకు అంగీకారమైన జీవితం మనం కలిగి ఉంటే, ఆయన మనకు కేడముగా ఉంటానని వాగ్దానం ఇచ్చేస్తూ ఉన్నాడు. ప్రాఫెసీ ఇస్తానంటున్నాడు. నా ప్రవచన వాక్యములను మీరు విని గైకొని ఆ విధంగా మీరు వెళ్తూ ఉంటే నేను మీకు ఒక కేడంగా ఉంటాను, ఒక షీల్డ్గా నేను ఉంటానని ప్రభు సెలవిస్తున్న మాటలు మనకు అక్కడ కనిపిస్తూ ఉంటాయి. మేము చాలా చిన్నవాళ్ళం, మాకు అసలు తెలియదు. కానీ మా తండ్రి గారు ఆ టైంలలో గ్రామాలకు సేవకు వెళ్ళేవాడు ఉద్యోగం చేస్తూ. ఆ టైంలో మరి మా పెద్ద వారు వాళ్ళు చెప్పేవారు, ఆయన వెళ్తూ ఉన్నాడు, ఆయన దగ్గర చిన్న సైకిల్, ఒక సైకిల్ ఆయన దగ్గర ఉండేది. ఆ దినము ఆ బూర పట్టుకొని సైకిల్ మీద ఆయన వెళ్తూ ఉంటే ఎందుకో ఆయనకు ప్రతిసారి అడ్డంకి వస్తూ ఉందంట. వెళ్తూ ఉంటే అడ్డంకి, ఏదో సైకిల్కి ఏదో ప్రాబ్లం కలగడం, ఇంకా ఏదో జరగడం, అది జరుగుతూ ఉంటే ఏం అర్థం కాలేదు. ఆ తర్వాత ఎవరో వచ్చారట, వచ్చి జేమ్స్ గారు మీరు వెళ్ళిపోండి, మీరు ముందుకు వెళ్ళొద్దండి అని. ఏమవుతుంది, నేను అక్కడికి సేవకు వెళ్ళాలి, అక్కడ మీరు సువార్త ప్రకటిస్తున్నందుకు అక్కడ ఒక గుంపు ఆ ఊరి బయట మీ కొరకు కాచుకొని ఉన్నారు, మీరు వెళ్తే తప్పకుండా అక్కడ రాళ్ళన్నీ అడ్డం పెట్టారు, మీరు వస్తేనే మిమ్మల్ని కొట్టి చంపేయాలి అని చెప్పి. ప్రియ విశ్వాసులు, ఎప్పుడైతే ప్రభు వాక్యాన్ని మనం గైకొంటామో, ఆ విధంగా జీవిస్తామో, ఆయన మనతో మాట్లాడి అభయం కూడా ఇస్తాడు. అబ్రాముతో అంటున్నాడు, అబ్రాము భయపడకుము. ఇది జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, భయపడవద్దు, నేను నీకు కేడు. కాబట్టి ప్రవచనము అనేది సత్యంగా ఉంటుంది, జరగనై ఉన్నదిగా ఉంటా ఉంది, తప్పకుండా జరిగిపోతుంది. చాలా ప్రవచనాలు జరిగాయి, ఇంకా కొన్ని ప్రవచనాలు జరగనై ఉంటా ఉన్నాయి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనంలో యోహాను భక్తుడు రాస్తుంటాడు, ఇదిగో యేసు పలికిన మాటలు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలను బట్టి వాని బహుమానము నా యొద్ద ఉన్నది. ప్రొఫెసీ కదా, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. ప్రభు పలికిన మాటలు యోహానుకు చెప్పాడు, యోహాను రాయి, నేను త్వరగా వస్తున్నాను, వాని క్రియలను బట్టి నేను ప్రతిఫలం ఇస్తాను. ప్రొఫెసీ, ప్రవచనం ఇంకా జరగలేదు. అఫ్కోర్స్ ప్రభు మనల్ని దీవిస్తూ ఉన్నాడు, పరసంబంధమైన బహుమానాలు ప్రభు మనకు దయచేసి. 21వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో, ఇదిగో నేను క్రొత్త ఆకాశము క్రొత్త భూమిని చూచితిని, పాతవి గతించెను, సమస్తము క్రొత్తవాయెను. ప్రవచనం అది జరగనై ఉంటా ఉంది, ఎప్పుడు జరుగుతుందో తెలియదు. యేసు ప్రభు శిష్యులు యేసు ప్రభుని అడిగాడు,
అయ్యా నువ్వు వస్తానంటున్నావు, ఏమైనా రుజువులు ఉన్నాయా, ఏమైనా ఉన్నాయా అంటే ఆయన చెప్పాడు, యుద్ధాలు జరుగుతాయి, కరువులు వస్తాయి, అవి ఇవి జరుగుతున్నావే. అదే సంఘటనలు ఈ దినం జరుగుతూ ఉన్నాయి. అన్నీ ఉంటానే ఉన్నాయి ఉంటా ఉన్నాయే కానీ మానవుడు ఇంకా కష్టాలు అనుభవిస్తానే ఉన్నాడు. ప్రియ విశ్వాసులు, ఈ దినం ప్రవచనంలో అబ్రాముతో పలికిన మాటలలో ప్రభు మొదట ఏమన్నాడంటే, అబ్రాము నువ్వైతే భయపడవద్దు. రెండవ విషయం, నేను నీకు కేడంగా ఉంటాను. మూడవ విషయం, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. ప్రాఫెసీ, ప్రవచనం. నీ బహుమానం, నీ యొక్క గిఫ్ట్ అత్యధికం అనగా సంతానం. నీ బహుమానం అంటే నీ సంతానము అత్యధికమగునని చెప్పాను. అబ్రాము కొంచెం డౌటే వచ్చింది కదా, చూడండి 3వ వచనం. మరియు అబ్రాము, ఇదిగో నీవు నాకు సంతానమియ్యలేదు గనుక నా పరివారములో ఒకడు నాకు వారసుడగునని చెప్పెను. అబ్రాము, ఇదిగో నేను నీకేమో నీ సంతానం అత్యధికం. అబ్రామ్ అంటున్నాడు, ఎక్కడ ఉందా ఇంతదాకా సంతానం లేదు. ఇదిగో నా దగ్గర ఉండేను ఎలియేజర్ యొక్క సంతానమే నా దానికంత ఆస్తికంత వాడు వారసుడైపోతాడు. కానీ ప్రభువు పలికిన మాట ఏంటంటే 5వ వచనంలో చూడండి, మరియు ఆయన వెలుపలికి అతనిని తీసుకొని ప్రవచనం ఇచ్చాడు. అబ్రాము భయపడవద్దు, అబ్రాము ఇదిగో నీ సంతానం అభివృద్ధి అవుతుంది, అబ్రాము నేను నీకు కేడంగా ఉంటాను. ఎప్పుడైతే బహుమానాన్ని గురించి మాట్లాడాడో అబ్రాము అంటాడు, ఇంత సంవత్సరాలు అయిపోయిందయ్యా, ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, లేదా బహుమానం. మరియు ఆయన వెలుపలికి అతనిని తీసుకొని వచ్చి కదా, మనకు కూడా వస్తూ ఉంటాయి. గిద్యోనుకు కూడా బలాఢ్యుడా అన్న మాట దేవుని యొక్క దూత వచ్చి పలికింది. దాగుకున్నాడు గిద్యోను, దాగుకొని ఉంటే బలాఢ్యుడ న్యాయాధిపతుల గ్రంథంలో ఆ మాట ఉంది. ఎక్కడ బలాఢ్యుడను, ఇదిగో ఈ విధంగా వచ్చి మమ్మల్ని శత్రువు వచ్చి ఈ విధంగా ఇది చేసేసాడు, లేదు నీ ద్వారానే నేను వారికి విజయం ఇస్తాను అనుమానాలు వచ్చేసాయి. గిద్యోను ప్రభువుకే పరీక్ష పెట్టేశాడు. ఇలా జరిగితే నేను నమ్ముతాను, అలా జరిగితే నేను నమ్ముతాను. ప్రభు అలా జరిగించాడు, గిద్యోనుతో విజయం ఇప్పించాడు. అబ్రాహాముకు డౌట్ అనేది కలగలేదని కాదు, ఇంత దాకా కలగలేదే సంతానం, ఇప్పుడేం కలుగుతుంది. కానీ ప్రభువు అభయం ఇచ్చాడు. ప్రవచన వాక్యములు మనకు అభయం ఇచ్చేటివిగా ఉన్నాయి, కాన్ఫిడెన్స్ను పెంపొందింపే చేసేవిగా. 26వ తారీఖు ప్రార్థనలు అయిపోయినాయి అని మనం అనుకుంటున్నాం, కానీ ప్రతి స్థలములో కానీ కొన్ని కుటుంబాలు వారు పర్సనల్గా వారి విషయాలు వారు షేర్ చేస్తూ ఉంటారు, వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాం. 26వ తారీఖు చేసిన ప్రార్థనలో చాలా ప్రార్థనలకు ప్రభు జవాబిచ్చిన దేవుడిగా ఉంటున్నాడు. ఇది ఉదయం పెట్టారు కదా, సహోదరి మంజు జోసఫ్ డేవిడ్ మంజు వాళ్ళ తల్లికి చక్కగా ఈ మధ్య అక్కడ ఇక్కడ అన్ని ప్రాంతాలకు వెళ్ళింది. చక్కని స్పెషల్ ఫుడ్ కూడా ఆవిడ తింటూ ఉంటుంది. వయస్సు ఒకవేళ 65 సంవత్సరాలు లేదా 66 ఉండవచ్చేమో. కానీ అనుకోని రీతిగా ఆవిడకేదో స్టమక్ పెయిన్ అంటే ఇప్పుడు డాక్టర్ దగ్గర చూపించినప్పుడు ఆల్రెడీ క్యాన్సర్ స్ప్రెడ్ అయిపోయింది అన్నారు. కుమార్తె ఫోన్ చేసి ఏడుస్తూ, మమ్మీకి ఇలా అయిపోయింది పాస్టర్ గారు, ప్రార్థన చేయండి. విశ్వాసం ఒక ప్రక్క దుఃఖం, మరి ఒక ప్రక్క విశ్వాసం. ప్రియ విశ్వాసులు, వస్తాయి ఆపదలు. అందుకే కీర్తనకారుడు అంటాడు 34వ కీర్తన
19వ వచనం, ఎవరికి వస్తాయంట ఆపదలు, బాధలు, దుఃఖాలన్నీ? నీతిమంతులకి. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేక. అబ్రాహాముకు బాధ ఏంటిది? అన్నీ ఇచ్చాడు దేవుడు, సమృద్ధిగా ఇచ్చాడు, కానీ ఏం లేదు? సంతానం. ఏం ప్రభువా నువ్వు చెప్తున్నావు, కానీ ఎక్కడ? ప్రభు బలపరిచాడు. మరియు ఆయన 5వ వచనం, అతన్ని తీసుకొని వచ్చి నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీకు చేతనైతే లెక్కించుమని చెప్పి, అబ్రాహాము లెక్కిస్తావా చెప్పు. చిన్నప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు చాలా బయట పడుకునే వాళ్ళం. సమ్మర్ వస్తే ఫ్యాన్ ఉండదు, ఏముండదు ఆ కాలంలో. ఈ పోటీ పెట్టుకునే వాళ్ళం, నక్షత్రాలను ఎంచాలి. ఏదో ఒక 20 ఎంచితేనే మళ్ళీ కన్ఫ్యూజన్ అయిపోతే మళ్ళీ మొదలు పెట్టడం. ప్రభు అంటాడు, అబ్రాహాము లెక్కించగలుగుతావా? అలా నీవు లెక్కించుమని చెప్పి నీ సంతానాన్ని ఆ విధంగా చేసి, ప్రవచనం జరగాలి అంటే విశ్వాసం ఉంచాలి. భర్తలో మార్పు రావాలంటే విశ్వాసం ఉంచాలి. పిల్లల్లో మార్పు రావాలంటే విశ్వాసం ఉంచాలి. ఆర్థిక సమస్యలు తొలగిపోవాలంటే ప్రభు మీద విశ్వాసం ఉంచాలి. ఏ దానికైనా అబ్రాహాము ఇదిగో అలా చేస్తా నీ సంతానమును అని ప్రభు చెప్పినప్పుడు 6వ వచనం, అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచాను. అతడు యెహోవాను నమ్మెను. ఏమీ లేదు. నువ్వు ఒకవేళ లెక్కించగలిగితే నీ సంతానం అలా చేస్తాను, నువ్వు భయపడవద్దు, నీకు కేడంగా ఉంటాను. నీ బహుమానాన్ని అత్యధిక ఏం లేదు అక్కడ బహుమానం, నీ బహుమానాన్ని అత్యధికముగా చేస్తా. ఎన్నిసార్లు ప్రభు మనకు వాగ్దానం ఇచ్చినప్పుడు ఆ వాగ్దానాన్ని చేపట్టుతున్న వారంగా ఉన్నాం. చాలా కాలం క్రితం నాకు ప్రభు సంఘం సహవాసంలో కలిగి ఉండాలి. విశ్వాసంతో భక్సింగ్ గారు ప్రతి పరిశుద్ధ దినం ఆహారం పెట్టేవాడు, అందరికీ సువార్త దండయాత్రకు వెళ్ళి వచ్చేవారు. నీ చిత్తమైతే మా సంఘంలో చేయి ప్రభు జరిగించాడు. ఎవ్రీ సండే భోజనం పెట్టే ఏర్పాటు చేశాం, కానీ అక్కడ తయారు చేసేవాళ్ళు కావాలి కదా, అందుకే దాన్ని ఏం చేశాం, మొదటి సండే 3వ సండేనే పెడుతున్నాం. అయినా చాలామంది అంటున్నారు 2వ మాకు పెట్టండి, మేము పెట్టుకుంటాం 2వ ఆదివారం, 4వ ఆదివారం. ప్రియ విశ్వాసులు నమ్మాలి. ప్రవచన వాక్యములను గైకొనువాడు, మొదటి అధ్యాయంలో 3వ వచనంలో ఒకసారి చూడాలి ఆ మాట. చూడండి ఏమని రాయబడింది ప్రకటన గ్రంథం, ఎంత స్పష్టంగా ఆ మాట అక్కడ రాయబడింది. ఒకసారి చూద్దాం మనం ఆ మాట. 1వ అధ్యాయము 3. సమయము సమీపించింది గనుక, దేవుని రాకడకు సమీపంగా ఉన్నాము గనుక. న్యూస్ చదువుతారో లేదో కానీ భయంకరమైన పరిస్థితులు అవుతూ ఉన్నాయి. సమయము సమీపించింది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడు వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనువారు ధన్యులు. అబ్రాహాము బయటికి తెచ్చాడు. నువ్వు లెక్కించగలిగితే సరే, లెక్కించు, నీ సంతానం అట్లా అవుతుంది అన్నప్పుడు అబ్రాహాము దేవుణ్ణి యెహోవాను నమ్మి, అటువంటి నమ్మకం కలిగిన విశ్వాసిగా ఇద్దరం దేవుని ఆలయంలో మనం కూర్చున్నాము. డౌట్ ప్రార్థన చేస్తాం, డౌట్ ఉంటుంది, జవాబు దొరుకుతుందా లేదా అనేది దేవుని చిత్తం. మంజు వాళ్ళ తల్లి షీలా గారు బాగైతుందా లేదా దేవుని చిత్తం. యోనా భారతి వాళ్ళ కుమారుడు వాడు సతీష్ తప్పకుండా ఫ్రైడే ఉంటాడు, అని బాగాలేదు. డాక్టర్స్ అన్నారు ఒక 2 దినాలు పెడితే హాస్పిటల్లో బాగుంటుంది. అప్పటికే 10,000 రూపాయలు ఎంతనో ఖర్చు అయిపోయింది.
అంటే ఫోన్ చేశారు, ఇక ఇప్పుడే 10,000 ఖర్చు పెట్టాం, మరీ బిల్లు ఒక 3,600 వేశారు. ప్రభా బీదలు ఏదైనా కన్సెషన్. ఆ వ్యక్తికి నేను ఫోన్ చేశాను, ఏమైనా నీవేమైనా చేయగలిగితే చెయ్యి, తగ్గించగలిగితే తగ్గించు, లేదా ఏముందో చెప్పు, నేను ఎలాగా కట్టేసిస్తాను, లేదండి నేను చూస్తాను. తర్వాత యోనా ఫోన్ చేసి, పాస్టర్ గారు ఒక 15,000 రూపాయలు తగ్గించు. ఎప్పుడైతే మనం జరుగుతుందా లేదా అది మనకు అనవసరం, జరిగించే దేవుని దగ్గరికి తప్పకుండా నీవు నేను రావాలి. ప్రభా నువ్వు కార్యాన్ని చేస్తావు, నాకు నమ్మకం ఉంది. అబ్రాము జీవితంలో అబ్రాము యెహోవాను నమ్మాను. ప్రభువే అన్నాడు, నేను అసాధ్యమైనవి నేను సాధ్యపరచగలిగిన శక్తి. ఆ శక్తిని యెహోషువ ఎరిగి ఉన్నాడు. దేవుని యొక్క మహాశక్తిని నిలబడిపో ఆజ్ఞ ఇస్తున్నాను. ప్రియ విశ్వాసులు, నీ ప్రార్థన నా ప్రార్థన. ప్రభా ప్రవచనం ఇచ్చావు, నమ్ముతున్నాను, కార్యాన్ని నీవు జరిగిస్తావు. 13వ వచనంలో అయింది, ఇంకా తర్వాత అంతా కొంచెం టాకింగ్ వాళ్ళది అయింది, కానీ 13వ వచనం, ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందరు. అక్కడ జరిగిన సంఘటన, బలి అర్పించమన్నాడు, అవన్నీ జరిగిన, అవి మనం చూడటం లేదు. అబ్రాముతో దేవుడు అంటా ఉన్నాడు, నీ సంతతి వారు తమది గాని పరదేశములో నివసించి ఆ దేశపు వారికి, ఎప్పుడుది? ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తుకు బానిసలుగా పోతారని ప్రవచనం చెప్పేశాడు దేవుడు. ఇదిగో నీది గాని స్థలమునకు, ఇదిగో నీ సంతతి వారు అక్కడికి వారు బానిసలుగా దాసులుగా వారు ఉందరు. అది అక్కడ ప్రవచనం. 14, వారు 400 ఏండ్లు వీరిని ఏం చేస్తారంట? శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేదరు. ప్రవచన వాక్యాలు మనం చూస్తున్నాం. అబ్రాము, ఇదిగో బాగానే ఉంది, ఇప్పుడు నీకు సంతానం ఇస్తానని బాగా, కానీ నీ యొక్క సంతానము, నీ సంతతి వారు తమది కాని దేశానికి వారు దాసులుగా వెళ్తారు. ఎవరి టైంలో జరిగింది ఇది? యాకోబు టైంలో జరిగింది కదా. అక్కడికి యోసేపు అమ్మబడ్డాడు. యోసేపు అమ్మబడిన తర్వాత అక్కడ అతడు శ్రమ తనకు కూడా కలిగింది, కానీ తర్వాత ప్రధానమంత్రి అవుతాడు. వారి తండ్రిని అందరినీ అక్కడికి పిలుచుకొని వస్తాడు. యాకోబు చనిపోయాడు, యోసేపు చనిపోయాడు. 4, ఇది కరెక్టేనా, ప్రూఫేనా? చూద్దాం రండి. నిర్గమకాండం, ఆ ప్రవచనం జరిగిందా లేదా అని ఒకసారి మనం చూడాలి. నిర్గమకాండం 2వ అధ్యాయం. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయాను. 2వ అధ్యాయం 23వ వచనం. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరు. కాగా దేవుడు వారి మూలుగులను విని అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధన జ్ఞాపకము చేసుకు. దేవుడు ఇశ్రాయేలీలను చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. 3వ అధ్యాయం 8వ వచనం, ఆఖరి లేదా 8వ వచనం చత్తాను చూడండి. 3:8. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు
అనగా కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చిన మోషే అబ్రామ్తో చెప్పాడు. 15వ అధ్యాయంలో అబ్రామ్తో చెప్పి, ఇదిగో మీ వాళ్ళు వెళ్ళిపోతారు, దాసులుగా ఉంటారు, 400 ఏళ్ళు అక్కడ ఉంటారు. ఆ తర్వాత నేనే వారిని బయటికి తీసుకొని వస్తాను, మిక్కిలి ఆస్తితో బయలుదేరి వస్తారు. సో నిర్గమకాండం 15వ అధ్యాయంలో చూడండి, ఒక మాట అక్కడ ఉంది. నిర్గమకాండం 14వ అధ్యాయం తర్వాత మీరు చదివితే ఆ అధ్యాయంలో చూసుకుంటా వస్తే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి బయటికి వచ్చినట్టు మనము వాక్యములో మనము చూస్తూ ఉంటున్నాం. తర్వాత మీరు చూడండి 13వ అధ్యాయమో లేదా 14వ అధ్యాయంలో వారు బయటికి వచ్చినట్లు ప్రభువాన్ని నడిపించాడు ఐగుప్తు నుంచి. తర్వాత శ్రమ ఇది కలిగింది, పరీక్షలు కలిగిన, అదంతా వేరే. కానీ ప్రవచనము నెరవేరింది. అబ్రాహాంతో చెప్పిన ప్రవచనం, దాసులుగా పోతారన్నారు, ఐగుప్తులో దాసులుగా ఉన్నారు, బానిసలుగా ఉన్నారు, వాళ్ళు మొరపెట్టారు. ప్రభువే చెప్పాడు వారు వస్తారు, వచ్చేటప్పుడు మిక్కిలి ఆస్తితో వచ్చారా లేదా? ఐగుప్తీయులు వాళ్ళకు బంగారు ఇచ్చారు, ఏమేం కావాలన్నా అడగకుండానే వారు ఇచ్చి వారిని పంపించేసినట్లు మనము వాక్యములో మనము చూస్తున్నాం. 15వ అధ్యాయం 16వ వచనం చూడండి, నేను చదువుతున్నాను. అమోరీయుల అక్రమం ఇంకను సంపూర్ణం కాలేదు గనుక నీ 4వ తరము వారు ఇక్కడికి మరలా వచ్చేదరని నిశ్చయముగా తెలుసుకొనమని అబ్రాముతో ప్రవచనం. నీ 4వ తరం వారు వచ్చారు. 4వ తరం వారు 4వ తరం వారు యాకోబు పోయాడు, తర్వాత యోసేపు, అక్కడి నుంచి రావాలి మన తరములు. యాకోబు తర్వాత వారి సంతానము, తర్వాత యోసేపు, తర్వాత వారు బయటకు వచ్చినట్లు మనము వాక్యములో మనము చూస్తూ ఉన్నాము. 21వ వచనం 15వ అధ్యాయం 21వ వచనం. అమోరీయులను, కనానీయులను, గిర్గాషీయులను, యెబూసీయులను నీ సంతానమునకిచ్చి ఉన్నానని అబ్రాముతో నిబంధన చేశాను. వారు చాలా శూరులు, అయినా వారందరినీ నేను నీకు ఇచ్చాను. నేను బయటికి తీసుకొని వచ్చాను, 4వ తరం వారిని బయటికి తెస్తాను. బయటికి తీసుకొని వచ్చాడు. ఇదిగో ఈ స్థలమునంతా నేను నీకు ఇస్తానని అబ్రాముతో నిబంధన చేశాడు కదా. నిబంధన చేసి నెరవేర్చే దేవుడుగా నీవు నేను ఆరాధించే దేవుడు ఉంటా ఉన్నాడు. సో ఏం పాఠం నేర్చుకున్నాం? ప్రవచన వాక్యం గైకొంటే ధన్యులము అవుతాం. ఇంకో మాట ఏమైనా, ప్రవచన వాక్యములను గైకొని విని ఆ విధంగా జీవిస్తూ ఉంటే ధన్యులమవుతామన్న మాట. క్యారెక్టర్ తీసుకున్నాం. 15వ అధ్యాయం అబ్రహాములో, 15వ అధ్యాయం ఆదికాండంలో అబ్రాహాము గురించి చూచాం. ఇంకా అబ్రహాము కాలేదు, ఆయన ఇంకా అబ్రాముగానే ఉన్నాడు. చెప్తే కొంచెం అనుమానం వచ్చింది. బయటికి తీసుకొని వచ్చాడు, నక్షత్రాలను లెక్కించు అన్నాడు, లెక్కించలేడు. కానీ యెహోవా మాట ఎందు నమ్మకం పెట్టి యెహోవాను నమ్మెను. అబ్రామ్ బిలీవ్డ్ గాడ్. ఇద్దరం మనం కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచాలి, నమ్మకం ఉంచాలి. ప్రభువా నమ్ముతున్నాను, కార్యాలు సఫలపరుస్తాం. నా వ్యక్తిగత కుటుంబ విషయాల్లో నమ్ముతున్నాను, నా శరీర బలహీనతలను బట్టి నమ్ముతున్నాను నీవు బాగు చేయగలిగిన వాడవని. నా ఆర్థిక సమస్యలు ఉన్నాయి కానీ తొలగించుతామని నమ్ముతున్నాను. అబ్రాముతో ఏమి చెప్పాడో దేవుడు అవన్నీ నెరవేర్చాడు. సో ప్రవచన వాక్యములను గైకొనాలి, బైబిల్లో ఉన్న వాటి యందు విశ్వాసం ఉంచాలి, మనకి ఇవ్వబడిన వ్యక్తిగత వాగ్దానాన్ని యందు మనం నమ్మకం పెట్టాలి. దర్శనం రాసుకున్నాం 10, తప్పకుండా వాటి కొరకు ప్రార్థన
హాస్పిటల్ మినిస్ట్రీ అన్నాం, లాస్ట్ సండే పోయారు. చాలామందికి అక్కడ కరపత్రాలు ఇచ్చారు, లోపలికి వెళ్ళారు, ప్రార్థన చేశారు, వచ్చారు. కార్యం ప్రభు తప్పకుండా చేస్తారు. కొద్ది సమయం ప్రార్థనలోనికి వెళ్దాం. ఇంకొక 5 minutes మన మధ్య ఉంటా ఉంది. సో ఇది నా ప్రవచన వాక్యం, అబ్రాముకు వచ్చిన ప్రవచన వాక్యాన్ని గురించి మనం ధ్యానించాం. అబ్రాము నమ్మాడని ధ్యానించాం. ప్రభు నేను చేస్తాను అని చెప్పాడు, ప్రభు ఆ విధంగా జరిగించాడు. నీకు ఇస్తాను సంతానాన్ని అన్నాడు, ఆ విధంగానే ప్రభు సంతానం ఇచ్చాడు. ఆ నమ్మకంతో ప్రభు దగ్గర మొరపెట్టుకుందాం. మన వ్యక్తిగత కుటుంబం కొరకు మొరపెట్టుకుందాం. మొదట మన వ్యక్తిగత జీవితంలో మనం ఏది పొందాలని ఆశిస్తున్నామో వాటి కొరకు మొరపెట్టుకుందాం. ప్రభు ఆనాడు వాగ్దానం ఇస్తే జరుగుతుందో లేదా అని ఒకవేళ అనుమానం కలిగి ఉండొచ్చు అబ్రాహాముకు. ప్రభు చూపించాడు, తీసుకొని వెళ్ళి. ఒకవేళ మనలో కూడా అలాంటివి ఏమైనా అనుమానంతో కూడినవి ఏవైనా ఉన్నాయేమో ఇంకా జీవితంలో సరి చేసుకొని, ప్రభువా అబ్రాహామునకు ప్రవచనం ఇచ్చావు, నెరవేర్చావు నాయన. నా జీవితంలో కూడా నాకు ఇంకా దిక్కు ఎవరు లేరయ్యా, నువ్వు ఒక్కనివే. నీవే చేయాలి, ఏం చేసినా నువ్వే చేయాలి. నా కుటుంబంలో ఏం చేసినా నువ్వే చేయాలి. దాదాపు 2000 నుంచి భవనం విషయంలో పోరాటం జరుగుతూనే ఉంది. అయిపోతుంది అనుకునే సమయానికి సాతాను ఏదో ఒక అడ్డంకేస్తున్నాడు. కానీ నమ్మకం ఉంది, ఈ భవనం సియోను భవనంగా ప్రభు మారుస్తాడు అని. ఒక దినం మనం పైన ఏ సిలువనైతే వాళ్ళు తీసేశారో ఆ సిలువ మళ్ళీ పెట్టాలి మనం అక్కడ. జరిగిస్తాడు ప్రభు. భవనం ఇస్తానని చెప్పాడు, చక్కగా పిల్లర్ మీద రాసి దీనిని శ్వాసంగా ఇస్తున్న దేవుడను నేనే అని చెప్పాడు. నమ్మలే వాక్యాన్ని మనం. ప్రభు ఇస్తావు, ఎప్పుడు ఇస్తాడో తెలియదు. ఇచ్చేంతవరకు మొరపెడతానే ఉండాలి. ఇచ్చిన తర్వాత ప్రభు నీకు వందనాలు ఇచ్చావు. చేద్దాం అటువంటి ప్రార్థనలు. కుటుంబంలో సమస్య ఉంది, చేయి ప్రార్థన. బిడ్డల విషయాల్లో సమస్యన, చేయి ప్రార్థన. బంధుమిత్రాదులలో సమస్యన, వారు నిన్ను దూషిస్తున్నారా, నిన్ను హేళన చేస్తున్నారా, చేయి వారి కొరకు ప్రార్థన. నీ శత్రువుల కొరకు ప్రార్థన చేయండి అని చెప్పాడు ప్రభు. చేస్తాం. సంఘ శ్రేయస్ కొరకు ప్రార్థన చేస్తాం. ప్రపంచ దేశాల కొరకు మన దేశం కొరకు ప్రార్థన చేస్తాం. ఒక పెద్ద జనము కొరకు అన్నీ ఫేవరబుల్గా చేస్తున్నారు. అలా కాకుండా ప్రభా న్యాయం జరగాలి అని ప్రార్థన చేద్దాం. ఏకబిజ్దాం అందరు కంఠాలు విప్పి ప్రభు. ఎంతమంది ఉన్నాం కాదు, మన కంఠస్వరం ప్రభు వినడానికి సిద్ధంగా ఉన్నాడు. అడుగుదాం, ప్రభు విను అని చెప్పి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం ప్రభు. స్తోత్రం రాజా, నీకు స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ప్రభా ప్రపంచ దేశాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రపంచ దేశాల్లో ప్రతి నాలుక నిన్ను స్తుతించాలి, ప్రతి మోకాలు నీ నామమున వంగాలి ప్రభువా. స్తోత్రం. ప్రతి దేశంలో సువార్త ప్రకటించబడాలి నాయన. ప్రతి దేశంలో ప్రజలు యేసే నిజమైన దేవుడని గ్రహించాలి, యేసు ఒక్కడే రక్షకుడని వారు గ్రహించాలి ప్రభువా. స్తోత్రం రాజా. 2000లో వాగ్దానం ఇచ్చావు, దీనిని శ్వాసంగా ఇస్తున్న దేవుడను నేనే అని వాగ్దానం ఇచ్చావు. ఇంతవరకు సంపూర్ణంగా అది మా చేతికి ఇవ్వబడలేదు నాయన. ఈ భవనం మా చేతికి అప్పగించబడ్డానికి ఎప్పుడు ఇస్తావో తెలియదు, విశ్వసిస్తున్నావు. తప్పకుండా ఇస్తావని నమ్ముతున్నావు నాయన.
ఓ దయగలిగిన తండ్రి, నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో. ఈ దీనదాసుని కొట్టిన శరీర బలహీనతల నుంచి విడుదల దయచే. ఆయుష్ ఇస్తే మీ సేవ చేయడానికి శక్తి దయచేయండి. అరుణోదయ ప్రార్థనలకు బిడ్డలు వస్తున్నారు నాయన, స్తోత్రం. త్వరగా లేచి వస్తున్నారు, దీవించి ఆశీర్వదించండి. పదులుగా ప్రజలు రావడానికి మంచి మనస్సు వారికి దయచేయండి. వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడవు, వాగ్దానాలను సఫలపరచు. మీ బిడ్డలు చేస్తున్న ప్రార్థనలను మీరు అంగీకరించమని, ప్రతి ఒక్క విశ్వాస యొక్క అవస్థలను తీర్చమని. రేపు జరగనంటున్న యవనస్తుల కూడిక, స్త్రీల సమాజానికి అనేకులు రావడాన్ని ఆయన ప్రోత్సహించు ప్రభా. యవనస్తులను, స్త్రీలను ప్రోత్సహించు ప్రభా, వారు రావడానికి నాయన, వచ్చి దీవించబడ్డానికి కృప దయచేయమని. పరిశుద్ధ దినం కూడా గొప్ప కార్యాలు మీరు జరిగించమని. ఏ సేవకుడు నిలబడినా శుక్రవారం పూట పరిశుద్ధాత్మ నడిపింపు వారికి జ్ఞానము దయచేయమని. ప్రతి కన్నీరు మీరు జ్ఞాపకం చేసుకునే దేవుడు ఆయన. రాని వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం, నిశ్చితమైతే వారు కూడా రావడానికి కృప దయచేయమని. ప్రవచన వాక్యాలు నెరవేర్చేదేవా నాయన, నెరవేర్చమని. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం చేరిన మనకందరికీ విత్తబడిన వాక్యమునకు, చేరి వచ్చిన విశ్వాసులకు సదా తోడేండి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభువు దీవించి ఆశీర్వదించును గాక.